రాటిక డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసి పేరిట దంపతులను మోసం చేసి అక్రమాలకు పాల్పడినట్లు నమ్రత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ దంపతులకు సరోగసి విషయంలో మాట వినకపోవడంతో తన కుమారితో రాజస్థాన్ దంపతుల్ని బెదిరించారని పోలీసులు తెలిపారు. ఏపీలో కొంతమంది ఏఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారని, గాంధీ ఆసుపత్రి అనస్థీషియన్ డాక్టర్ సదానందం సహకరించారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత ఫోన్లో అందిస్తారు. లిఖిత, చెప్పండి. రైట్ సైదా, ఇప్పటికే డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలక విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. నమ్రత దాదాపుగా 2012 నుండి కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ను నడుపుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఆ సమయంలో విశాఖలో పనిచేస్తున్న ఓ మహిళను, కళ్యాణి అనే మహిళను అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి మేనేజర్ గా చేయడం జరిగింది. ఇందులో అంతకు ముందు కూడా ఓ యుఎస్ జంట దంపతులకు దాదాపుగా 12 సంవత్సరాలుగా వారికి పిల్లలు కాకపోవడంతో ఈ డాక్టర్ నమ్రతనైతే సంప్రదించడం, ఆ సమయంలో కూడా ఇలాంటి ఒక ఇష్యూనే తాను రేజ్ చేయడం, అంటే మీకు పిల్లలు పుట్టరు, సో దీనికి సొల్యూషన్ కేవలం ఓన్లీ సరోగసి మాత్రమే ఉంది అంటూ వారికి చెప్పే ప్రయత్నం చేయడం, వారి నుండి దాదాపు 50 లక్షల రూపాయలు కూడా ఆమె తీసుకున్నట్లుగానైతే ఈ రిపోర్ట్ లో కూడా పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి మొదలు పెడితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఇంకా చాలా కేసులు ఆమె పైన ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలతో పాటు ఇంకా కొంతమంది గవర్నమెంట్ డాక్టర్లు కూడా ఆమెకు సహకరించినట్లుగా, అంతేకాకుండా ఇటు పలు శాఖల నుండి కూడా తనకు వైద్య శాఖలోని పలువురు కూడా ఈమెకు సహకరించినట్లయితే సమాచారం అందుతుంది. వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ ని బయటికి తీయడానికే ప్రస్తుతం ఆమెను 5 రోజుల కస్టడీకి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా నమ్రత కుమారుడిని కూడా అతను కూడా చాలా మందిని ఇట్లా ఇది ఏమిటి అని అడిగిన సమయంలో వారిని కూడా బెదిరించే ప్రయత్నం చేసినట్లుగానైతే తెలుస్తోంది. ఈ విషయం పైన కూడా ఇప్పటికే వారి పైన పలు అంశాలపైన కేసులు అయితే నమోదు అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కస్టడీలో మరిన్ని వివరాలు తెలుసుకోవడంతో పాటు ఈ సరోగసికి ఒప్పుకుంటున్న తల్లులు ఎవరు, అదే విధంగా వీరు ఏ విధంగా పిల్లల్ని దత్తత ఇస్తున్నారు, అంతేకాకుండా ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు, ఈ వీర్యం అమ్మకాలకు సంబంధించి కావచ్చు, తినకు ఇప్పటి వరకు ఇచ్చిన ఫేక్ సర్టిఫికెట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను తీసేందుకే ఇప్పుడు కస్టడీకి తీసుకున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ కస్టడీలో పలు అంశాలను ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ఈ సృష్టి ఫెసిలిటీ సెంటర్ కు సంబంధించి ఇప్పటికే చాలా డాక్యుమెంట్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగానైతే తెలుస్తోంది. అందులో పలు కీలక ఎక్విప్మెంట్స్ కు సంబంధించి కూడా వాటికి స్వాధీనం చేసుకొని అవి ఎక్కడి నుండి తెచ్చారు ఏంటి అనే వివరాలను కూడా సేకరిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ కస్టడీలో చాలా బడాబాబులకు సంబంధించిన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫెర్టిలిటీ సెంటర్ అనేది ఉన్నట్లుగా, దానికి సంబంధించి కూడా వేరే పేర్లతో అయితే ఈ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవి, అందులో ఎవరు మెయిన్ గా ఉన్నారు అనే విషయం పైన కూడా ఆరా తీసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.